గిర్రని అరే అక్కడ చూసుకోరా నువ్వు. అయ్యో వాకేం తెలుసా మూట ఐదో తరగతి దాకున్నట్టు మా ఊళ్ళో 10 దాకున్నారు. పీకే వాళ్ళు కొంగారెడ్డి డబ్బులేరు మరిన్ని తలా 1000 రూపాయలు ఏరు తీసి తీరా అది సరిగాడు మనం ఎగుర్రా ఏమంతకం ఎగుర్రి మామూలు గుంజుర్రా పైపోద్దిరా వద్దు గుంజుతారు ముఖాలు ఆల్రెడీ మీరే తిరుగుర్రా రే తిరుగుర్రా రారా కబడ్డీ
బరా బరా ప్రతి ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత శ్రవణ మాసం స్టార్టింగ్లో పొలాలు నాట్లు పెడతారు. అప్పుడు ఈ క్రీడలు ఆడటం వలన మా కాళ్ళ కింద పడి పురుగులు చనిపోతాయి. ఆ పురుగులు చనిపోవడం వల్ల పంట పొలాలు మంచిగా పండుతాయని మా యొక్క పెద్దల నమ్మకం కూడా. అందువల్ల మేము ప్రతి సంవత్సరం ఇలా పొలాల్లో ఆటలాడుతూ ఉంటాం. పెద్దల కాలం నుంచి వస్తున్న ఆచారం. ఇక్కడ ప్రతి మా ఊర్లో ఉన్న యూత్ అంతా ఎక్కడెక్కడనో వేరే వేరే ప్రదేశాల్లో ఉంటారు. ఈ ఆషాఢ మాసం అయిపోయిందంటే చాలు మా ఊర్లో యూత్ మొత్తం ఎక్కడున్నా సరే మా గ్రామానికి వచ్చి ఇక్కడ క్రీడలు ఆడాల్సిందే. అది మా గ్రామంలో గత 30 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఆచారము. శ్రావణ మాసం మొదటి వారంలో మా ఊళ్ళో పంట పొలాలు నాటు పెడతారు. ఆ నాట్ల సమయంలో మా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మా యూత్ మొత్తము ఈ బురద పొలంలో కబడ్డీ పోటీ ఆడుతూ ఉంటారు. అలా ఆడడం వల్ల పొలాల్లో ఉన్న పురుగులు చనిపోయి పంటలు బాగా పండుతాయని మా ఊరి నమ్మకం. ఇలా మేము ప్రతి ఏడాది చేస్తూ ఉంటాము. ఈ శ్రావణ మాసంలో మా ఊర్లో వరి నాట్లు జరుగుతాయి. ఈ వరి నాట్లు వేసే టైంలో పంట పొలాలు బురదలో క్రీడలు జరుగుతాయి. ఈ క్రీడలు చేయడానికి మేము వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తాము. ఇలా ఆడటం వల్ల పంట పొలాల్లో ఉన్న పురుగులు అవి అన్నీ చచ్చిపోతాయి. దానివల్ల పంట బాగా పండుతుంది అని మా గ్రామస్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం నుంచి ఇలానే ఆడతాము. మేము ఏం రోగాలు రాకుండా పంటలు బాగా పండుతాయి. మేము ఎక్కువ ఎరువులను యూజ్ చేయము. అరే మళ్ళీ ముక్కు రా ఈ డ్రెస్ ఉంటుంది. ఈ డ్రెస్ తీసిన తర్వాత